క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు. జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు హౌస్ అరెస్ట్. డిక్లరేషన్ ఇవ్వకుంటే అడ్డుకొని తీరతామని ప్రతిపక్ష కూటమి నేతల హెచ్చరిక. రేణిగుంట తిరుమల మార్గంలో భారీ బందోబస్తు. చివరికి తన పర్యటన వాయిదా వేసుకున్న జగన్. ప్రతి తల్లికి, ప్రతి స్త్రీమూర్తికి ఎక్కడ విశ్రాంతి? పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు విశ్రాంతి లేదు. తల్లిగా, విద్యార్థిగా, ఇల్లాలిగా, గృహిణిగా, ఉద్యోగిగా, అమ్మమ్మగా తన బాధ్యత వెలకట్టలింది. ఓ కవి కలం నుంచి జాలువారిన కవితాక్షరికి జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షణ రూపమిచ్చింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింప చేస్తున్న తల్లి, స్త్రీ కథనం మీకోసం. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో ఎంసీఏ, ఎంబీఏ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం. తమ మీద నమ్మకంతో తమ కళాశాల ఎంచుకున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాణ్యమైన విద్య, ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్న్షిప్లు మా ప్రత్యేకత. విద్యార్థుల్ని అత్యుత్తమంగా తయారు చేసేకి తమ వంతు కృషి చేస్తామన్న కళాశాల ప్రిన్సిపల్ యువరాజ్. డీటెయిల్స్ చూస్తే, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై ప్రతిపక్షాల విమర్శల మంటల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తిరుపతిలో ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం తాడేపల్లి నుంచి 4 గంటల 50 నిమిషాలకు రేణిగుంటకు విమానంలో చేరుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకొని 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొంది. అయితే అనూహ్య పరిణామాల మధ్య జగన్ చివరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో రాయలసీమ జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో పోలీసులను భారీగా మోహరించారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నిరసిస్తూ ఇప్పటికే అధికార కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని కూటమి నేతలు చెప్పడంతో తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పటికే పలువురు కూటమి నేతలు అలిపిరి చేరుకున్నారు. జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వస్తుండటంతో ఎయిర్పోర్ట్ లోనే జగన్ ను నిలువరించేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వెనక్కి తిప్పి పంపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పోలీసులు తిరుపతిలో శాంతి భద్రత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్న తరుణంలోనే సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలు కొనసాగనున్నాయి. పోలీస్ శాఖ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ హెచ్చరిక జారీ చేశారు. తిరుమల లడ్డు వివాదంపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్ జగన్ శుక్రవారం తిరుమల చేరుకొని శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. నేడు తిరుమల చేరుకొని రేపు శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన జగన్ చివరికి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం. వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగు పెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ ఉండవల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన రాజంపేట విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ ని కలిసిన సుబ్రహ్మణ్యం రెడ్డి వికలాంగుల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వికలాంగులకు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచడం పట్ల రెడ్డి వికలాంగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ ని కలిసిన సుబ్రహ్మణ్యం రెడ్డి వికలాంగులకు షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలని కోరారు. వికలాంగుల కాలనీగా ఏర్పాటు చేసి కరెంటు ఉచితంగా ఇవ్వాలని, సబ్సిడీతో కూడిన లోన్లు షూరిటీ లేకుండా ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కోటాలో ఉద్యోగాలు తప్పకుండా కల్పించాలని, ఉచితంగా వాహనాలు ఇచ్చి పెట్రోలు సబ్సిడీలో ఇవ్వాలని కోరటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ వికలాంగులను గుర్తించి 3 వీలర్ మోటార్లను పంపిణీ చేశారని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తమ హక్కులకు పూర్తి న్యాయం జరుగుతుందని సుబ్రహ్మణ్యం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ బాబు ఎంతో ఓపికగా తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారని, ముఖ్యమంత్రి దృష్టికి
తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం రెడ్డి స్పష్టం చేశారు. సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఏరియాస్ తో కలిసి జీవో విడుదల చేయాలి. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలి అంటూ సివిల్ సప్లై పాయింట్ వద్ద నిరసన తెలిపిన హమాలీలు గత 3 రోజులుగా సివిల్ సప్లై హమాలీలు వరుసగా నిరసనలకు దిగారు. సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఏరియర్స్ తో కలిపి జీవో విడుదల చేయాలని ఏఐటియుసి జిల్లా కౌన్సిలర్ సభ్యుడు దేవా, ఏఐటియుసి మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నుంచి 3వ రోజు మెరుపు సమ్మె చేశారు. మదనపల్లి సివిల్ సప్లై పాయింట్ వద్ద 3 గంటల సేపు పని విధానాన్ని నిలపడం జరిగింది. ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీ రేట్ల అగ్రిమెంట్ పెంపుదల 1/1/2024 నుంచి కొత్త కూలీ రేట్లను పెంచి అమలు చేయాల్సిన సివిల్ సప్లైస్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు కావస్తున్నా ఎటువంటి జీవోను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సివిల్ సప్లైస్ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 3 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ప్రతి నెల జీతాలు చెల్లించడంలో జిల్లా స్థాయి అధికారులు అలసత్వం కారణంగా మొదటి వారంలో జీతాలు అందటం లేదని ఆరోపించారు. రూట్ ఆఫ్మేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహులు, ఆయూబ్, విజయ్ కుమార్, వీరాంజనేయులు, మహమ్మద్ రఫీ, మస్తాన్, ముబారక్, జగదీష్, నదీం, దిలీప్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఏఐటీసీ పిలుపు మేరకు 3 రోజుల నుండి గత 2 రోజులుగా కళ్ళ గంతలు కట్టుకొని మరియు నిన్న గేటు దగ్గర నిరసన ప్రదర్శించినాము. ఈరోజు 2 గంటలు మెరుపు సమ్మె చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు ఈరోజు మేము 2 గంటలు పని నిలిపివేస్తున్నాము. దీనికి కారణం గత 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత మాకి జీతాలు పెంచవాలని డిమాండ్ చేశాము. ఇప్పటికి అగ్రిమెంట్ పూర్తయ్యి 9 నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా నాయకత్వం చెప్పిన మాట వినడం లేదు, మా కష్టాలను గుర్తించడం లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనుక మా అరియల్స్ డబ్బులు తొందరగా పెంచాలని రాష్ట్ర కొత్త అగ్రిమెంట్ ప్రకారము పెంచిన డబ్బులు వెంటనే మాకు అందజేయాలని మరియు దసరా బోనస్ 2000 ఎక్స్ట్రా పెంచాలని, కూలీ డబ్బులు జీతాలు ప్రతి నెల 7వ తేదీ లోపల మాకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వము ఏఐటీసీ చెప్పడం వల్ల మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మరియు మా ఏఐటీసీ మదనపల్లి సివిల్ సప్లై కార్మికులు 2 గంటలు మెరుపు సమ్మెగా ఈరోజు నిలిపివేస్తున్నాము. జై కామ్రేడ్. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో ఎంసీఏ మరియు ఎంబీఏ మొదటి సంవత్సరం తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు మొదటి సంవత్సరం విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థులను మరియు తమపై ఉన్న నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని, తమ కళాశాలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆయన తెలిపారు. కళాశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లను అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంసీఏ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని, పరిశోధనలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. తమ కళాశాలలో ఎన్బీఏ మరియు నాక్ A+ అగ్రిడిటేషన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు కళాశాలలో గల ల్యాబ్, లైబ్రరీ, ఇన్నోవేషన్ సెల్ మొదలైన వాటిని సకాలంలో వాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ గీతాదేవి, డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మకి ప్రతి స్త్రీమూర్తికి ఎక్కడ విశ్రాంతి అంటూ సోషల్ మీడియాలో ఓ కవి రాసిన ఆర్టికల్ అందరి మనసులను కదిలించింది.
హృదయాన్ని తట్టి లేపిన ఫీలింగ్ కలిగిందని పలువురు తన్మయత్వంతో చెప్పడం ఆ కవి కలం నుంచి జాలువారిన పదాల అల్లిక గొప్పదనాన్ని చాటింది. రాసిన కవి గొప్పతనం, ఎంత అద్భుతంగా రాశాడో కవికి హ్యాట్స్ ఆఫ్ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. జనసైనిక్ వీక్షకుల కోసం తల్లి యొక్క గొప్పతనాన్ని చాటే ఆ కవితాక్షరి మీకోసం అందిస్తున్నాం. అమ్మ, నాకు విశ్రాంతి కావాలి. స్కూల్, కాలేజ్ చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పింది. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతే కదా, బాగా చదువు. కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మ, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెండ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతి. ఇప్పుడే ఏం అవసరం అమ్మా, 2-3 ఏళ్ళు కానీ సరైన సమయానికి అన్ని అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతేగా అని ఆ తల్లి కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్లి అయింది. 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నీకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు, అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతి కదా అనుకుంది. 2 పిల్లల కోసమే ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయి. కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం ఒడిదుడుకులు, ఊపిరి సలపని పరిస్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైపోయింది. పిల్లలు చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తామంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా పిల్లల పెండ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయి కదా. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆమె ఓపిక తెచ్చుకుంది. పిల్లల పెండ్లి లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళు పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అయ్యో రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్లిన తర్వాత ఇంకా విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది. ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా, నేను ఉద్యోగానికి వెళతాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గువ్వైపోయింది. మనవడు పెద్దవాడు అయినాడు. వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేదు. ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపు, ఏమోయ్ వినిపిస్తున్నదా? నా మోకాళ్ళ నొప్పి ఎక్కువయిందే, లేవటానికి కష్టంగా ఉంది. బీపీ గాని ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువు గాని రామ్మ అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. అవిశ్రాంత నారీమణులందరికీ అంకితం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 4వ రోజు మదనపల్లెలో ప్రసిద్ధిగాంచిన కోర్టులో గంగమ్మ అమ్మవారికి అర్చన, పూజలు చేసి అనంతరం ఆలయ ప్రాంగణంలో తిరుమలలో అపవిత్రమైన కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మదనపల్లి జనసేన పార్టీ దారం అనిత అధ్యక్షతన దీక్ష చేపట్టారు. తిరుమల విచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తర్వాత తిరుమల మెట్ల మార్గం ద్వారా స్వామిని దర్శించడానికి వెళ్లాలని మదనపల్లి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకి ఏనాడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించని, హిందూ సాంప్రదాయాన్ని పాటించని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని చెప్పడం చాలా హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నా సేనకు నా వంతు కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, మదనపల్లె సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, నాయకులు అశ్వత్, ధరణి, అశోక్, కోటకొండ చంద్రశేఖర్, రమణ, పతి, అనిల్, ప్రసాద్, హరి, శ్రీనివాసులు, రమణ, టీడీపీ నాయకులు శ్రీరాములు, అనంత్, మహిళా నాయకులు రూప, ప్రశాంతి, లక్ష్మీదేవి, వసంతమ్మ, స్వరూప, వాణి, రానక్క తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో అమ్మవారి గుడికొచ్చి, కోట్లో గంగమ్మ గుడికొచ్చి తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం సందర్భంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మొక్కుకున్నాము. జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఏదైనా క్షమించవచ్చు, కానీ తిరుమల కొండపైన చేసిన దారుణాన్ని క్షమించడానికి అవకాశమే లేదు. తిరుమల లడ్డూని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరివారం అపవిత్రం చేసిన కారణంగా జంతువు సంబంధించిన కొవ్వులతో నెయ్యిని తయారు చేసి
దాన్ని లడ్డూలో వినియోగించిన కారణంగా గత ప్రభుత్వాన్ని శిక్షించాలని, అదేవిధంగా ఇది మన ఆంధ్రులందరికీ జరిగిన అన్యాయానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూలో జరిగిన కల్తీకి ప్రాయశ్చిత్త దీక్షగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము మదనపల్లిలో ఈరోజు 4వ రోజు శ్రీ గంగమ్మ తల్లి, కోట్ల గంగమ్మ ప్రసిద్ధిగాంచిన తల్లి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొడపెట్టుకొని మా జరిగిన తప్పును మా తరఫున క్షమించుతలే అని చెప్పి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడ దీక్ష చేపట్టాము. మా చేతిలో లడ్డు ఉంది. ఇప్పుడు లడ్డు ఈ చేతిలో పట్టుకుంటూనే మాకు వణుకునేది వస్తుంది. అంత పవిత్రమైన లడ్డు, దేవుడిగానే భావించే ఈ లడ్డును అపవిత్రం చేసిన వారందరినీ స్వామి శిక్షించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు. జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు హౌస్ అరెస్ట్. డిక్లరేషన్ ఇవ్వకుంటే అడ్డుకొని తీరతామని ప్రతిపక్ష కూటమి నేతల హెచ్చరిక. రేణిగుంట తిరుమల మార్గంలో భారీ బందోబస్తు. చివరికి తన పర్యటన వాయిదా వేసుకున్న జగన్. ప్రతి తల్లికి, ప్రతి స్త్రీమూర్తికి ఎక్కడ విశ్రాంతి? పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు విశ్రాంతి లేదు. తల్లిగా, విద్యార్థిగా, ఇల్లాలిగా, గృహిణిగా, ఉద్యోగిగా, అమ్మమ్మగా తన బాధ్యత వెలకట్టనింది. ఓ కవి కలం నుంచి జాలువారిన కవితాక్షరికి జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షణ రూపమిచ్చింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపచేస్తున్న తల్లి, స్త్రీ కథనం మీకోసం. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో ఎంసీఏ, ఎంబీఏ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం. తమ మీద నమ్మకంతో తమ కళాశాల ఎంచుకున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాణ్యమైన విద్య, ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్న్షిప్లు మా ప్రత్యేకత. విద్యార్థుల్ని అత్యుత్తమంగా తయారు చేసేకి తమ వంతు కృషి చేస్తామన్న కళాశాల ప్రిన్సిపల్ యువరాజ్. క్షణక్షణ పోరాటం, కణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.